వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, నెక్స్ట్ 24 అవర్స్లో మీ లైఫ్లో వచ్చే సందర్భాలు ఏంటి అండ్ ఎలాంటి మనుషుల్ని ఫేస్ చేస్తారు? వెహికల్స్ ట్రావెల్స్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి, మృత్యుంజయ మంత్రం చదివేసి వెళ్ళండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంటండి ట్రావెలింగ్లో. ఓకేనే. ఎస్, ఇందులో గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు తలకిందులు అయిపోయారు అని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలని మీ ఫ్యామిలీతో ఇంకో పర్సన్తో కలిపి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, కానీ పెట్టలేకపోతున్నారండి. ఈరోజు ట్రై చేస్తారంటే నెక్స్ట్ 24 అవర్స్లో. సో మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెట్టి నొచ్చుకునేలా చేయడానికి ట్రై చేస్తారంట, బట్ అది వర్కౌట్ అవ్వదు అండ్ మిమ్మల్ని బాధ పెట్టలేరు. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్, నెక్స్ట్ 24 అవర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు మనకు? ఓకే, రీగ్రెట్ ఎవరు ఫీల్ అవుతారు ఏంజిల్? మన పర్సనా, అపోజిషనా? కటింగ్ టైస్, వాకింగ్ అవే. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు పాత పర్సన్ ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే అనవసరంగా వదిలేసి వెళ్ళిపోయానని. కాకపోతే అది అపాలజీ అనేది ఫేక్ అపాలజీ. ఎందుకంటే వాళ్ళు నిజానికి గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. మీరు ఎదిగిపోతున్నారు, ఎలాగైనా మళ్ళీ వెనకలాగాలని వాళ్ళేదో బాధపడిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా. ఎస్, వాళ్ళు మిమ్మల్ని స్టాక్లింగ్ చేస్తున్నారండి. మీరు ముందుకెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ డ్రామా మొదలెడదామని చూస్తున్నారు అంతే. ఓకేనా. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరిగి అటాచ్ అవుతున్నారు అనేది 1-2 సార్లు ఆలోచించుకోండి. నెక్స్ట్ 24 అవర్స్లో కమ్యూనికేషన్ అనేది వస్తుంది, లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో రకంగా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఓకేనా. బీ అవేర్ అండ్ సోషల్ మీడియాలో కానీ, మెసేజెస్లో కానీ, కాల్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి అండ్ ఏంటి అంటే ఏదైనా ఇబ్బంది కలిగించే వార్తలు అయితే మాట్లాడకూడదు. ఓకేనా. ఇది ఏంజల్ యొక్క సైన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డబుల్ ట్యాప్ చేసి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.